అందరికీ నమస్తే అండి. నేను మీ భవాని. ఈరోజు పీతల కూర రెడీ చేయటానికి ఇలా నేను పీతలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకుంటున్నానండి. ఒక 2 వంకాయలు తీసుకుంటున్నాను. అవి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్లో సాల్ట్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే ముక్కలు కొంచెం లేట్ అవుతుంది కదా, ఈ ఆనియన్స్ అంతా మగ్గేటప్పటికి ఈ ముక్కలు అయితే కండ్రెక్కిపోతాయి. అందుకోసం అని చెప్పేసి ఇలా సాల్ట్ వేసుకున్నాను. ఈ లోపుగా ఆనియన్స్ కట్ చేసేసుకున్నానండి, టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు ఇవి గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలండి, మెత్తగా. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేస్తా. ఒక కడాయి తీసుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం, ఆనియన్ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. మంట ఎక్కువగా పెట్టుకోకుండా తక్కువగా మంట పెట్టుకొని ఈ ఆనియన్స్ గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే తొందరగా అడుగంటేస్తూ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇదిగోండి, చాలా మట్టుకి కుక్ అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కళ్ళు పైన పర్వాలేదండి, నేనైతే సాల్ట్ వేస్తున్నాను. ఈ ఆనియన్ పేస్ట్ మూత పెట్టేసి అలానే ఉంచితే తొందరగా అడుగంటేస్తుందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉంటున్నానండి. మంట తక్కువగా పెట్టుకొని ఇలా గరిటెతో కలుపుతున్నాను. ఇది మూత పెట్టకుండానే చాలా మట్టికి మగ్గిపోయింది. నేను అందుకే ఇంకా మూత పెట్టలేదు. చూడండి, ఆయిల్ పైకి తేలిపోయింది కదా, చాలా మట్టికి కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను టమాటా ముక్కల్ని వేసేస్తానండి ఇందులో. అలాగే పచ్చిమిర్చి, ఒక్కసారి మూత పెట్టుకుంటానండి ఒక 10 నిమిషాల పాటు. పెట్టుకోండి, చాలా మట్టుకు కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు జీలకర్ర పొడి, నెక్స్ట్ ధనియాల పొడి, ఈ 2 వేసి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేస్తున్నానండి. సాల్ట్ వేసి వాటర్లో వేసి ఉంచాను కాబట్టి అసలు కలర్ చూసారా, చేంజ్ అవ్వలేదు, అలానే ఉన్నాయి. పసుపు కూడా వేసుకోవచ్చు. నేనైతే పసుపు వేయకుండా బట్టి సాల్ట్ మాత్రమే వేసాను, వంకాయలు కండ్రెక్కకుండా. కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇంకా చాలా మట్టికి కుక్ అయిపోయినాయి వంకాయ ముక్కలు. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న పీత ముక్కల్ని వేసేసుకుంటున్నాను. వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు చాలా మగ్గిపోయినాయి కాబట్టి అండి, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారం అండి, కారం వేసుకున్నాను. ఇప్పుడు ఈ దాకని క్లాత్తో పట్టుకుని ఇలా కదుపుకుంటూ ఉండాలి. దాకా అడుగుకి పసుపు కారం వెళ్ళకపోతే ఇలా గరిటెతో ఒక్కసారి
కలుపుకోవాలి. అంటే మరీ ఎక్కువగా కలిపేసినా కూడా వంకాయ ముక్కలు బాగా నలిగిపోతాయండి, కూరలో కలిసిపోతాయి కదా, అందుకని. చాలా మట్టికి మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు చింతపండు పులుపు వేసేసుకుంటున్నాను. ఇంకా పీత ముక్కలు అన్నీ బాగా ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నానండి, కొంచెం పులుసుగా కనిపించాలని కూర. చేపల కూర అయినా పీతల కూర అయినా చల్లారిపోయిన తర్వాత కూర తక్కువగా కనిపిస్తుందండి. ఇలా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కొంచెం పులుసు పులుసుగా ఉంటుంది, వేసుకుని తినడానికి కూడా బాగుంటుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. ఓకేనండి. కర్రీ పూర్తిగా ఉడికిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా పైకి ఆయిల్ తేలుతూ ఉంటుంది కదా, ఇంకా ఉడికిపోయినట్టేనండి కర్రీ. ఒక 10 నిమిషాల్లో నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. అనగా ఇలా గరం మసాలా వేసుకుంటున్నాను. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. నాకైతే ఇష్టమే, అందుకని వేసుకున్నాను. ఓకే. ఓకేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి కర్రీ ఇలా చల్లారిపోయినాక ఇలా ఉంటుందండి. ఓకేనండి. బాయ్ అండి.